చేస్తాడని కూడా నేను గడ్డాబలంగా చెప్పగలను. రైట్ రైట్ మళ్ళీ వస్తాను. రైట్, మనతో పాటు విఎస్ లక్ష్మీకాంత్ గారు జనసేన నాయకులు జాయిన్ అయ్యారు, మాట్లాడదాము. మధుసూదన్ గారు నమస్తే అండి, ఏమంటారు? రవికిరణ్ గారు మాట్లాడారు, విజయశేఖర్ గారు కూడా మాట్లాడారు. సో వాళ్ళు చేస్తున్న అభివృద్ధి నినాదం అనేది దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా పని చేస్తుంది, అక్కడ కూడా బీజేపీ వస్తుందని అంటున్నారు. మరి ఈ 5 రాష్ట్రాల్లో కూడా బీజేపీ చాలా బలంగా ఉంటుంది, నాటుకుపోతుంది అని అంటే దానికి మీ స్పందన ఏంటి? అస్సాంలో ఓకే, మిగతా రాష్ట్రాల్లో? శ్రీదేవి గారు, ముందుగా మీకు ప్రైమ్ 9 టీవీకి వీక్షిస్తున్నటువంటి ప్రజలకి, ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి గుడ్ మార్నింగ్. ఈరోజు ఎలక్షన్ నజారా స్టార్ట్ అయిపోయింది. నిన్న జ్ఞానేష్ కుమార్ గారు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేస్తూ ఆయన ఒక ఆర్టికల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇది 326 అనేటువంటి ఆర్టికల్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఎక్కడైతే దొంగ ఓట్లు ఉన్నాయో దాన్ని తీసేస్తూ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళని చేర్చాలనేటువంటి ఒక ఆర్టికల్, 326 ఆర్టికల్. ఈ ఆర్టికల్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం అనేటువంటి విధంగా జ్ఞానేష్ కుమార్ గారు ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ ఆర్టికల్ని చాలా పారదర్శకంగా దేశవ్యాప్తంగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక విధి మీ యొక్క ప్రైమ్ 9 టీవీ ద్వారా నేను గణేష్ కుమార్ గారికి తెలియజేసుకున్నా. ఎలక్షన్ అనేది ప్రజల యొక్క మనోభావం, అంటే ప్రజల యొక్క తీర్పు. అది ప్రజా తీర్పు, ప్రజా ఆమోదయోగ్యంగా ఉండాలా. ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారో అదే విధమైనటువంటి రిజల్ట్లు బయటకు రావాలి. కానీ మీరు చూసారంటే గత ప్రభుత్వాల్లో, గత ఎలక్షన్స్లో మీరు మన ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా మీరు గమనించారంటే, ఆంధ్ర రాష్ట్రంలో మన కేంద్ర ప్రభుత్వంలో పెద్దలు కూడా, రాహుల్ గాంధీ గారు కూడా చాలాసార్లు కర్ణాటక ప్రభుత్వాన్ని గురించి కూడా చెప్తున్నారు. ఆంధ్ర ప్రభుత్వాన్ని గురించి ఆయన చెప్పలేదండి. ఆంధ్ర ప్రభుత్వం గురించి చెప్పలేను, ఎందుకంటే ఆయన ఆంధ్రాలో జరిగేటువంటి ఏవి కూడా రాహుల్ గాంధీ గారికి కనిపించేవి. అది ఆ కపట ప్రేమ ఏందో మనకు అర్థం కాదు. మీరు ఫామ్ 17C అని ఉంటుంది. ఫామ్ 17C అంటే ఎలక్షన్ జరిగేటప్పుడు ఏ ఏ బూతుల్లో ఏ ఏ ఓట్లు ఎక్కడ పడ్డాయి, అంటే మహిళల ఓట్లు ఎన్ని, పురుషుల ఓట్లు ఎన్ని అని చెప్పి డిక్లేర్ చేస్తూ ఫామ్ 17Cని ఎలక్షన్ అయిపోయిన తర్వాత సీల్ చేసి నంబర్ ఆఫ్ ఓట్స్ అని చెప్పని, నేను 90 ఓట్లు ఫోల్ అయ్యా, 100 ఓట్లు ఫోల్ అయ్యా అని రాసి దానిపైన రాసి అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లంతా సంతకాలు పెట్టుకొని ఫామ్ 17Cని పెట్టుకుంటారు. ఆ తర్వాత అంతా ఎలక్షన్ అంతా అయిపోయిన తర్వాత, కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఫామ్ 20 అనేటువంటిది ఫామ్ 20 రిలీజ్ చేస్తారు. ఈ ఫామ్ 20 ఏంటంటే ఏ ఏ పార్టీకి ఆ బూత్లో ఏ పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలకు ఎన్ని ఓట్లు వచ్చినాయి, ప్లస్ ఇతరులకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, టోటల్గా ఎన్ని ఓట్లు వచ్చినాయి అని చెప్పినది ఫామ్ 20. ఇప్పుడు ఫామ్ 17Cలో 100 ఓట్లు వచ్చాయి అనుకోండి, ఫామ్ 20లో కూడా 100 ఓట్లే రావాలి కదా. అంటే ఎన్ని ఓట్లు పోలైనాయో కౌంటింగ్లో కూడా అన్ని ఓట్లు రావాలి అనేటువంటిది సహజం. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఎత్తుకుంటే 12.54% ఓట్లు ఎక్కువ వచ్చాయి ఫామ్ 20లో. అంటే ఫామ్ 17C సార్ మీరు మాట్లాడండి సార్. మీరు నాకు ఎప్పుడు నారా లోకేష్ గురించి భజన చేస్తే ఎట్టా జరిగేది? ఇది వచ్చి మేము రాజకీయాలు మాట్లాడట్లేదు. మాట్లాడండి విజయ్ గారు, విజయ్ ప్లీజ్ సోదరా జరిగేది వాస్తవాన్ని మాట్లాడండి సోదరా. ఎంతసేపు నారా లోకేష్ పోతే ఓట్లు పడతాయి, నారా లోకేష్ తోపు తురుము, నారా లోకేష్ ప్రధానమంత్రిని చేయాలా, ఇదే తంత్ర. ఏంది సార్ మీరు మాట్లాడండి సార్ ప్లీజ్. ఒక నిమిషం ఆగండి. ఓటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుంది ఫామ్ 17 గురించి మాట్లాడండి. మీరు రాసుకోండి, చెప్పండి. నేను మాట్లాడే విషయం ఏదైనా నన్ను మాట్లాడండి ప్లీజ్. మీరు నేను మాట్లాడేది ఏదైనా ఉంటే మాకు క్లెయిమ్ చేయండి. దట్స్ ఆల్. నేను మాట్లాడే విషయంలో తప్పులు ఏదైనా ఉంటే క్లెయిమ్ చేయండి. ఈ రోజు నేను స్ట్రైట్ గా వస్తున్నాను కాబట్టి విజయశేఖర్ నేను ఈ ఎలక్షన్ కమిషన్ మీ ద్వారా నేను క్లెయిమ్ చేస్తున్నా. ఫామ్ 17Cకి ఫామ్ 20కి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఎంత? 17.54. సార్ మేడం నేను ఒకటే విషయం అడుగుతాను. విజయశేఖర్ గారు మాట్లాడు, ఆయన నాన్నలో భజన తప్ప ఇంకేం తెలియదు. నేను మాట్లాడతాను, నేను చెప్తాను మాట్లాడండి. విజయశేఖర్ గారు సరే మీరు మాట్లాడండి, నేను కమ్మనుంటా ప్లీజ్. మీరు మాట్లాడినప్పుడు మనం విన్నాము. విజయ్ గారు విన్నాము. నారా లోకేష్ భజన చేయండి, నారా లోకేష్ ప్రధానమంత్రి ఇప్పుడు ప్రెసిడెంట్ చేసేయండి, నారా లోకేష్ భజన చేయండి. రైట్ 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 రైట్. మధు గారు ఒక బ్రేక్ తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను.
రైట్ బ్రేక్ తీసుకుందాం, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.